కలియుగంలో పరమాత్ముని చేరుకోవటం చాలా ఈజీ అంటారు. అంటే మిగతా యుగాలతో కంపేర్ చేసుకుంటే. సో, ఏ విధంగా చేరుకోవాలి స్వామివారిని? కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలోతత్ హరికీర్తనం అని శ్రీమద్ భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది. కృతయుగంలో ధ్యానం, హ్మ్. కృతయుగంలో మనం మెడిటేషన్ ద్వారా భగవంతుని సులభంగా చేరుకోవచ్చు. ఓకే. ఎందుకు అంటే కృతయుగంలో చాలా సంవత్సరాలు జనాలకి ఆయుష్ ఉండేదన్నమాట. కాబట్టి నువ్వు మెల్లగా ధ్యానం చెయ్యి, భగవంతుడు పరమాత్మ మీద ఆ భగవంతుని తెలుసుకో, దాని తర్వాత భగవంతుని పొందు అని ధ్యానం ఏ యుగానికి ఇచ్చారు? కృతయుగము లేదా సత్యయుగము అని అంటారు. కృతేయత్ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై. త్రేతాయుగంలో భగవంతుని చేరుకోవడానికి అత్యంత సులభమైన మార్గం యజ్ఞయాగాది క్రతువులు. అందుకే మనం రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి దగ్గర చూస్తాం. పుత్రకామేష్టి, అశ్వమేధ ఇలాంటి యజ్ఞములన్నీ చేశారు. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క సాక్షాత్ సేవ. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు, గోపికలందరూ ఉన్నారు, గోపాల బాలులు ఉన్నారు, బృందావనంలో నంద యశోద అందరూ కూడా భగవాను సేవించారు. కలియుగంలో ఈ మూడు లేవు అని కాదండి, ఈ మూడిటిని కూడా మనం చెయ్యాలి. దానితో పాటు కలియుగంలో అత్యంత సులభంగా భగవంతుని తెలుసుకోవాల్సిన మార్గం ఏదన్నా ఉంటే కలోతత్ హరికీర్తనం, భగవంతుడి యొక్క నామస్మరణ. కలోదోష నిధేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగము దోషాలకి నిలయం. అటువంటి కలియుగంలో ఏదైనా ఒక సులభమైన మార్గము భగవంతుని తెలుసుకోవడానికి ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశాక్షర నామ్నాం కలికల్మష నాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదములన్నీ కింద నుంచి పైకి తిరిగేసినా సరే భగవంతుడి యొక్క నామస్మరణ కంటే ఒక అద్భుతమైన సులభమైన తరుణోపాయము ఈ కలియుగంలో లేదు అని చెప్తారు. ఓకే ప్రభుజీ. అయితే మనకి నామస్మరణ, హరినామస్మరణ చేసినంత మాత్రాన మోక్షం లభిస్తుందా అంటే ఏం చెప్తారు? హరినామస్మరణ చేసిన మాత్రము చేత మోక్షము లభిస్తుందా అంటే హరినామస్మరణ చేస్తూ హరి చెప్పినట్టు నడుచుకుంటే మోక్షం లభిస్తుంది. ఓకే. మీరు రోజు హరి 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 అంటే అయ్యా హరి ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణుడు ఏం చెప్పాడు అంటే భగవద్గీత చెప్పాడు. భగవద్గీతలో ఏముంది? ఓ ఇలా ఇలా ఉంది, ఓ అలా ఉన్నట్టుగా నేను నడుచుకుంటాను, దాంతోపాటు హరినామస్మరణ చేస్తాను, అప్పుడు మోక్షం వస్తుంది. కేవలం నేను హరి హరి అంటాను, నాకు ఇష్టం వచ్చింది చేస్తానంటే మోక్షం రాదు. హరినామ స్మరణ చేయటం ఎందుకు అంటే హరినామ స్మరణ మనకి చెడు అలవాట్లు, చెడు ఆలోచనల నుంచి మనసు తిప్పి మంచి అలవాట్ల వైపు, మంచి ఆలోచనల వైపు మనసుని మరలిస్తుంది. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా సరే హరినామం చేయాలి. ఎందుకు అంటే ఇట్ విల్ బ్రింగ్ అస్ టు ద రైట్ డైరెక్షన్. కాబట్టి మెల్లగా హరినామం ప్రారంభం చేస్తే మనకి మంచి ధార్మికమైన మార్గంలోకి తీసుకెళ్ళి ఆ ధార్మిక మార్గంలో నడవడానికి కావాల్సిన ధైర్యము, నిష్ట కూడా మనకు కలిగించి భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి హరినామమే తరుణోపాయము అన్న దాంట్లో ఎటువంటి సందేహం. అంటే హరినామం ఒక్కటే చేయాలి అంటారా? వేరే ఏ ఇతర నామం చేసినా మోక్ష మార్గం కావచ్చు, భగవంతుడి సాక్షాత్కారం కావచ్చు కలగదు అని అంటారా? భాగవత, రామాయణ ఇత్యాది గ్రంథముల ప్రకారముగా మీకు ఇందాక ఒక శ్లోకం చెప్పాను, భాగవత అంతర్గత శ్లోకం అది. కలోదోష నిధేరాజ, కలియుగంలో చాలా దోషాలు ఉన్నాయి. అస్తికోన్ మహాన్ గుణాన్, ఒక చాలా గొప్ప మంచి గుణం ఉన్నది. ఏంటి? ఎవరు చెప్తున్నారు? ఇది మనం చెప్తున్న మాట కాదు, వేదవ్యాసుల వారు సాక్షాత్తుగా. వేదవ్యాసుల వారు తెలుసు కదా మీకు, సాక్షాత్తుగా నారాయణుడే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వేదవ్యాసుల వారు రచించిన శ్రీమద్ భాగవత మహాపురాణంలో కలోదోష నిధేరాజన్ అస్తికోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య, భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క నామాన్ని చెప్పటం చేత ముక్త సంగ, ఈ యొక్క భౌతికమైన సంసారాన్ని విడిచిపెట్టి పరం వ్రజేత్ అంటే పరమైన లోకానికి వెళ్తాడు, అంటే ముక్తిని పొందుతాడు, భగవంతుడి యొక్క నిత్య కైంకర్యములోకి అవకాశం వస్తుంది, ఆ వైకుంఠాన్ని చేరుతారు అనేది వేదవ్యాసుల వారు మనకు అనుగ్రహించింది. ఇప్పుడు చూడండి, ఇది ఒక్కటేనా మార్గము అనంటే వ్యాసుల వారు ఇచ్చిన మార్గాన్ని అనుసరిస్తాం మనం. ఇప్పుడు చూడండి, సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళెవరు అనంటే వేదవ్యాసుల వారి యొక్క శాస్త్రము పైన అత్యంత నమ్మకం ఉండి
మన ఆచార్యులు ఇచ్చిన పరంపరాగతంగా వారి యొక్క శాస్త్రములను అధ్యయనం చేస్తూ భగవంతుడి యొక్క భక్తి మార్గంలో నడిచేవారు వైదికులు లేదా సనాతన ధర్మానికి చెందినవారు. కాబట్టి ఇది మన ఒపీనియన్ కాదండి, వేదవ్యాసుల వారి ఒపీనియన్, ఆచార్యుల యొక్క ప్రస్తావన. ఓకే. అయితే ప్రభుజీ చాలా మంది ఈ మధ్య కాలంలో అంటే యూత్ ఎస్పెషల్ గా యువకులు చాలా మంది ఇస్కాన్ వైపు మరలటం, భక్తి చేయటం, నామస్మరణ చేయటం, జపం చేయటం ఇవన్నీ చూస్తున్నాం. సో అంటే మరింత మంది ఇంకా రావాలి అని అంటే గనక మీ సైడ్ మీరు చెప్పేటువంటి సజెషన్ ఏంటి? ఎందుకు వస్తున్నారు యువత అంటే అన్ని ట్రై చేసి ఎక్కడ ఆనందం దొరకక లాస్ట్ కి ఇస్కాన్ టెంపుల్లో ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకు అనంటే ఆనందం అనేది భగవంతుడి దగ్గర ఉన్నది. భగవంతుడే ఆనందము, ఆనందం భగవంతుడి దగ్గర ఉన్నది. ఒక చేప నీటి నుంచి బయటకు వచ్చేసాక మీరు ఏ ఆనందం ఇచ్చినా దానికి పట్టదు. ఏం వెళ్ళాలి? నీళ్ళల్లోకి వెళ్ళిపోవాలి. అలా మనందరం జీవులం. జీవుడి యొక్క స్వరూపం భగవంతుడి దగ్గర ఉండటం. మనం భగవంతుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందం అనేది మనం లభించదు. కానీ మళ్ళీ భగవంతుడి వైపు తిరిగినప్పుడు, భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఆనందాన్ని పొందుతారు. అది యువతీ యువకులన్నీ కూడా ప్రపంచం అంతా చూసి ఆలయానికి వచ్చి రాధా మదన్ మోహన్లు చూసి భగవద్గీత భాగవతాది ప్రవచనములు విని వారు ఆనందాన్ని పొంది ఆ ఆనందంలోనే శాశ్వతంగా ఉండాలి అని వారు నిశ్చయం చేసుకొని భక్తి మార్గంలో ముందుకు నడుస్తున్నారు. మిగతా యువతంతా కూడా ఇదే పని చేయండి. అయితే ప్రభుజీ కొంతమంది ఏంటంటే అబ్బాయిలు ఇస్కాన్కి వచ్చిన తర్వాత భక్తి చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే బ్రహ్మచారిగా ఉండిపోవాలి అని. బట్ వాళ్ళ థాట్ అది ఉంది, ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? బ్రహ్మచారి అవ్వాలి అని నియమం ఏం లేదు. బ్రహ్మచారి ఇస్కాన్ లో చాలా మంది అంటారు ఇస్కాన్ మిమ్మల్ని బ్రహ్మచారి చేసిందా అంటే, మాకు ఇస్కాన్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు మమ్మల్ని బ్రహ్మచారి అవ్వమని చెప్పలేదు. సొంత ఆలోచన, మా ఆలోచన అంతర్గతంగా, మా యొక్క స్వభావము అంతర్గతంగా మేము తప్పకుండా బ్రహ్మచారి మార్గంలోనే, వైరాగ్య మార్గంలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాం. ఎవరు ఇస్కాన్ టెంపుల్లో మిమ్మల్ని బ్రహ్మచారి చేయరు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మచారి అవ్వద్దని చెప్తారు. ఎందుకు అని అంటే అంత సులభం కాదు బ్రహ్మచారి అవ్వడం. చాలా కఠినమైన జీవనం. ఏ రోజు ఎక్కడుంటారో తెలియదు, ఏ రోజు నిరంతరం 24 గంటలు అందరికీ అవైలబుల్ గా ఉండాలి. ఇప్పుడు మేము కార్యక్రమంలో ఉన్నారు, ఇంటర్వ్యూ అనగానే పరిగెత్తుకుని బయటికి రావాలి. మళ్ళీ ఏదైనా కార్యక్రమం అంటే అక్కడికి వెళ్ళాలి, రేపు పొద్దున ఇక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. రకరకాల వ్యక్తులు, రకరకాల, ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తో నిండిపోయి ఉంటుంది. అంత ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటామో, ఏ ప్రదేశంలో పడుకుంటామో, ఏ ఆహారం తింటామో, ఎవరో వచ్చి ఏం చేస్తారో ఏమీ తెలియదు. పూర్తిగా భగవంతుడి పైన నిర్భరం అయ్యి జీవనం జీవించాలన్నమాట. కాబట్టి అది అందరికీ సులభమైన విషయం కాదు. నేను చూస్తాను చాలా మంది అనుకుంటారు ఓ ఇస్కాన్ అంటే అందరు బ్రహ్మచారులు చేసేస్తారు. అస్సలు కాదు. మీకు ఆ విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మొత్తం ఇస్కాన్ లో ఎంతమంది బ్రహ్మచారులు ఉంటారు అంటే 0.5% బ్రహ్మచారు, మిగతా వాళ్ళందరూ గృహస్థ భక్తులు. ఇది ఒక అపోహ ఉన్నది అందరిలో. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోఆర్డినేట్ చేశారు మన ప్రభుజీ, ఆయన గృహస్థ, మమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాబట్టి వారు వారి యొక్క భౌతికమైన జీవనాన్ని చక్కగా వారి యొక్క బాధ్యతలన్నింటినీ కూడా చేస్తూ దాంతోపాటు ఈ కృష్ణుడి యొక్క సేవ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు మందిరంలో కిందికి వెళ్ళి చూడండి, ఎంతమంది కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు? పట్టుమని ఒక 50 మంది ఉంటారు. కానీ ఈ 10,000 మంది గృహస్థు. కాబట్టి ఎవరిని బలవంతంగా బ్రహ్మచారి చేయలేరు, అలాని బలవంతంగా గృహస్థుని కూడా చేయలేరు. డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్. వారికి ఏమి ఆశయం ఉంది, వారి పూర్వజన్మ సుకృతి, వారి పూర్వజన్మ వాసనలు, వారి యొక్క స్వభావం, భగవంతుడి యొక్క కృప, వారికి భగవద్ధర్మ ప్రచారం పైన ఉండే నిష్ఠ, వీటన్నిటిపైన నిర్భరమై ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పారని బ్రహ్మచారి అవ్వలేము, ఎవరు బలవంతం చేశారని గృహస్థ అవ్వలేము. మనం తెలుసుకోవాలి ఏ విధంగా నేను బెస్ట్ భగవంతుడికి సర్వీస్ చేయగలను. ప్రభుజీ, శ్రీకృష్ణుడికి భక్తుడిగా మారాలి అని అంటే ఉన్నపలంగా టెంపుల్ కి రావటము, ఇన్నేళ్లుగా ఉన్నా సరే టెంపుల్ కి రావాలంటే కూడా ఒక సమయం పడుతుంది. దేవుణ్ణి చూడడం కానీ, ఆరాధించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ జరిగినప్పుడు శ్రీకృష్ణుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోగలిగితేనే భక్తుడు అవుతారు అని అంటారు. ఇది వాస్తవమే? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమాలో ఉండే హీరో హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనం సినిమాకి వెళ్తామా? మనంతటా మనం డబ్బులు కట్టి సినిమాకి వెళ్ళట్లేదా? వెళ్తాం. అట్లా భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఎప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకుంటాడు అప్పుడే నేను వెళ్తాను ఆలయానికి అని అంటారు. ఇది జస్ట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఓకే. ఎలా అయితే నువ్వు సినిమాకి నీ అంతట నువ్వు ప్రోత్సాహం తీసుకొని నీ అంతట నువ్వు దృక్పథంగా నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టి ఎలా అయితే వెళ్తున్నావో అలానే మందిరానికి రా.
వచ్చినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో స్వామి ఎంత బాగుంటారా, ఇంత సమయం నేను వృధా చేశానా, ఎక్కడెక్కడో నేను ఎన్నెన్నో ఆనందాలు పొందడానికి ప్రయత్నించాను కదా, ఓహో ఇక్కడ మనశ్శాంతి ఉన్నది. మందిరము అనంటే మనశ్శాంతిని ఇచ్చేది, మనసుని బాగు చేసేది. ఎలా అయితే ఒక హాస్పిటల్ శరీరాన్ని బాగు చేస్తుందో మందిరం మనసుని బాగు చేస్తుంది. కాబట్టి మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్ని మానసిక రుగ్మతలు, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని రకరకాల. మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. మీకు ఎప్పుడైనా ఆలయంలో ఒక 10 నిమిషాలు కూర్చొని భగవంతుడి ముందు ఉంటే తెలియని ప్రశాంతత కలిగినది అని ఏదన్నా అవగాహన, ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఖచ్చితంగా. చూసారా, మీరే ఎగ్జామ్. కాబట్టి మందిరం ఎందుకు కావాలి, మందిరానికి ఎందుకు రావాలంటే మానసిక ప్రశాంతత కోసం. చాలా మనం ప్రయత్నం చేస్తాం, మానసిక ప్రశాంతత ఇందులో దొరుకుతుందా, అందులో దొరుకుతుందా, ఈ పని చేస్తే దొరుకుతుందా, ఆ పని చేస్తే దొరుకుతుందా. మందిరానికి వచ్చి భగవంతుని ముందు కూర్చొని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా మనశ్శాంతి అనేది లభిస్తుంది. సో భగవద్గీతని కంప్లీట్ చేయటం అనేది నిజంగా సాధ్యం కాదు. ఇఫ్ ఇన్ కేస్ భగవద్గీత చదవటం కంప్లీట్ చేయటం కానీ, హరినామ స్మరణ చేయటం కానీ చేస్తే నిజంగా మనకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది అంటారు. కర్మలన్నీ తొలగిపోవటం అనేది చాలా చిన్న విషయం. ఓకే. భగవద్గీత కానీ పూర్తిగా ఆచార్యులు చెప్పిన విధంగా విని నేర్చుకొని చదువుకుంటే కర్మలు తొలగిపోవటం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. మెయిన్ ఏంటో తెలుసా, 2 విషయాలు. మళ్ళీ పాపము చేసే ప్రవృత్తి మొత్తం పోతుంది. పాపము పోవటం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు చూడండి, ఈ ధోతి ఇంకా ఈ ఉత్తరీయాన్ని మంచిగా వాష్ చేసి ఉతికేసి ఆరేసి మాకు ఇచ్చారనుకోండి, నేను ఇలా వేసుకొని దీన్ని ఇలా కాపాడుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాని దీనిపైన దుమ్ము ధూళి బుడద వేసేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు చెప్పండి దీన్ని పాడు చేసుకోవటం. క్లీన్ చేయటం గొప్ప విషయం కాదు, దాన్ని మెయింటైన్ చేయటం గొప్ప విషయం. కర్మ పాపము పుణ్యము పోవటం గొప్ప విషయం కాదు, మళ్ళీ పాపము చేయకుండా ఉండటం గొప్ప విషయం. భగవద్గీత చదివితే, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే పాప ప్రవృత్తి అనేది తొలగిపోతుంది. మళ్ళీ ది టెండెన్సీ టు కమిట్ సిన్ అది తొలగిపోతుంది. అదే కదండి కావాల్సింది. లేకపోతే ఉత్తరీయాన్ని బురద జల్లేసుకున్నట్టు 2 నిమిషాలలో మళ్ళీ పాపం చేసేస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క శాస్త్ర అధ్యయన, భగవంతుడి యొక్క భక్తి, సమాజానికి నిస్వార్థమైన సేవ చేసినప్పుడు మన మనసులో ఉండే కల్మషములన్నీ కూడా దూరం అవుతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ ప్రేక్షకులందరికీ కూడా రాధా మదన్ మోహన్ యొక్క పరిపూర్ణ కృపాకటాక్షం ఉండాలని ఆ స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తున్నా. అలానే సెప్టెంబర్ 4వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా మదన్ మోహన్ మందిరంలో జరుగుతుంది. అందరి ప్రేక్షకులకి మీకు కూడా మా ఆహ్వానం. తప్పకుండా ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ప్రణవానంద ప్రభుజీ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఆచరించినప్పుడే నిజంగా అంత మంచి జరుగుతుంది. తప్పులు తొలగిపోవటం కాదు, తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఆధ్యాత్మికత అవసరం. సో అందుకే టెంపుల్కి వెళ్ళాలి, శాస్త్రానుసారైన నడుచుకున్నప్పుడే అంత మంచి జరుగుతుంది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. చాలా సంతోషం.